అదే చెన్నై ఎప్పుడో ఓడిపోవడం చూసినారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన. కప్ నమ్దే. పోరా బయటికి. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో. నా మొహం మండ. నీకేమైనా మతిపోయిందా అన్నయ్య? కన్న కొడుకుని ఇంట్లోంచి వెళ్ళిపోమంటావా? లోకి, పిల్లల్ని దారిలో పెట్టడం అంటే ఇలా తెగేదాకా లాగడం కాదురా. తెగేదాకా లాగుతుందెవరో కళ్ళారా చూస్తున్నా మీకు అర్థం కావట్లేదా? ఇంకెవ్వరూ మాట్లాడకండి. సరస్వతి చెప్పినట్టు జరిగి తీరాల్సిందే. వీణకి న్యాయం జరగాలన్నా, గడువులోగా వీడి వాళ్ళమ్మకి నమ్మకం కలిగించాలన్నా ఇంతకు మించి వేరే మార్గం లేదు. ఆఫెన్స్ ఆడబోయి నేనే డిఫెన్స్లో పడిపోయినట్టున్నానే. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏ ఇంకా నిలబడ్డావేరా? పోతా అన్నావుగా ఎక్కడికో పో. రిషి, ఇప్పటికైనా మా అందరి మాట వినరా? మీ డాడీ ఎందుకు చెప్పారో బుర్రకెక్కించుకోరా. నా మొహం మండ. పిర్రగిల్లి జోలపడ్డమంటే ఇదే కదూ? అందరూ కలిసి పోపో అంటే పాపం వాడు ఎక్కడికెళ్తాడు? భాగ్యం నిన్ను మాట్లాడదని చెప్పాను కదా. అన్నయ్య, నువ్వు నన్ను తిట్టినా సరే రిషి బయటికి వెళ్ళడానికి నేను చేస్తే ఒప్పుకోను. అయినా వదిన గడువును పెట్టింది నమ్మకం కలిగించమని, నడి రోడ్డు మీదకి తోలేమని కాదు. రిషి, నా మాట విని లోపలికి పద. పద. భాగ్యం, ఏయ్! డాడ్, ఎవరు ఏమన్నా, ఎవరు ఏమనుకున్నా మీరు మాత్రం ఇదే స్టాండ్ మీద ఉండండి. అవును మావయ్య గారు, అప్పుడే అత్తయ్య గారి కోరిక నెరవేరుతుంది. పార్వతి, నా నిర్ణయం కరెక్టే కదా? ముమ్మాటికి కరెక్టేనండి. పసిపిల్లలు పారాడే వయసులో మట్టిని నోట్లో పెట్టుకుంటే ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే ఒక దెబ్బ కొట్టైనా సరే ఆ అలవాటును మార్చాలని ప్రయత్నిస్తాం. ఇప్పుడు మీరు చూస్తుంది కూడా అదే. నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ పార్వతి. మీరేంటో నాకు పూర్తిగా అర్థమైందండి. కానీ సరస్వతి అక్కకి మీ మీద నమ్మకం ఎప్పటికి కలుగుతుందో ఆ దేవుడే చెప్పాలి. ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నావు శ్రీ? శ్రీ, అత్తయ్య గుర్తొచ్చారా? అవును వేద, అమ్మ దూరంగా ఉన్నా సరే ఇంటి గురించి ఎంత కేరింగ్ తీసుకుంటుందో ఆలోచిస్తేనే తన వాల్యూ ఏంటో తెలుస్తుంది. యు ఆర్ రైట్ శ్రీ. అత్తయ్య జీనియస్. తను చేసే ప్రతి ఆలోచన కూడా మనందరికీ మంచి జరిగేలా ఉంటుంది. నిజమే వేద, రిషి బిహేవియర్ చాలా వైల్డ్గా ఉంది. వాడెప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో కూడా గెస్ చేయడం కష్టంగా ఉంది.
రిషి గురించి అమ్మ ఎంతగా బాధపడుతుందో అని ఆలోచిస్తున్నాను. మావయ్య కూడా నీ విషయంలో రిషి చేసిన దానికి సారీ చెప్పారు. మళ్ళీ రిషి ఇందాక చేసిన న్యూసెన్స్కి ఇంకా బాధపడుతుంటారు శ్రీ. మా డాడీ బ్యాడ్ లక్ వేద. రిషిని మొదటి నుంచి గారాబం చేస్తూ పెంచారు. ఇప్పుడు సడన్గా మనీ అందకుండా చేసేసరికి రిషి ఒక సైకోలా బిహేవ్ చేశాడు. ఇంకా ఏం చేస్తాడో ఏంటో. దీనంతటికీ ఆ వీణే కారణం శ్రీ. అక్కడి నుంచే ఒక్కొక్క ప్రాబ్లం కంటిన్యూగా వస్తున్నాయి. వీణ కాదు వేద, దానికి రిషినే కారణం. వీడు తనని టచ్ చేయకుండా ఉండుంటే ఈ హెడేక్ వచ్చేది కాదు కదా. అఫ్కోర్స్ శ్రీ, ఒక అమ్మాయిగా నేను కూడా వీణకి జరిగిన అన్యాయానికి న్యాయం జరగాలని అంటాను. కానీ వీణ ఆ ముసుగులో తన ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. అది కరెక్ట్ కాదని నేను ఫైట్ చేశాను శ్రీ. మరి తను తిరిగొస్తే ఎలాంటి మైండ్ సెట్తో వస్తుందో తెలీదు. లెట్స్ సీ. వేదా, వేదా, ఆ శ్రీ. వీణ గురించి ఆలోచిస్తున్నావా? ఆ, పెళ్ళయ్యాక వీణ రిషిని చేంజ్ చేస్తుందేమో అనుకున్నాను, కానీ అది రాంగ్ అయింది. ఒక బ్రదర్లా రిషి గురించి నువ్వు థింక్ చేస్తున్నావు. రిషి మాత్రం తన ఇష్టానికి బిహేవ్ చేస్తూ ఇంటికి థ్రెట్లా తయారయ్యాడు. ఎస్ వేద, ఇందాక జరిగిన దానికి ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడేమోనని నర్వస్ ఫీలింగ్ ఉంది. అనవసరంగా ఫీల్ అవ్వకు శ్రీ. రిషి అంత ఈజీగా వెళ్ళిపోయే రకం కాదు. జల్సాలకు అలవాటు పడ్డవాడు కాబట్టి చచ్చేదాకా ఇక్కడే ఉండి డబ్బులు గుంజాలని చూస్తాడు. తనకి వేరే ఆప్షన్ కూడా లేదు కదా. రిషి ఇంకా లైఫ్లో సెటిల్ అవ్వలేదు, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా వీణ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు అమ్మ చెప్పినట్టు వీణకి ఇక్కడ సేఫ్టీ లేదని తెలిస్తే రిషి జైలుకి వెళ్తాడు. వాడి కెరీర్ స్పాయిల్ అవుతుంది. ఏం చేస్తాం? ఇందాక నువ్వన్నట్టుగానే అత్తయ్య ఎంతో ముందు చూపుతో ఈ కండిషన్ పెట్టి రిషి క్యారెక్టర్ని మార్చాలని చూసింది. కానీ రిషిని మనం ఎంతగా బెదిరించినా భయపెట్టినా సరే తన బిహేవియర్ని మార్చుకోవట్లేదు. వీఆర్ హెల్ప్లెస్. అమ్మ పెట్టిన 15 రోజుల గడువులో రిషి ఇంట్లో సిచ్యువేషన్స్ అన్నీ పాజిటివ్గా మారాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావేదా? ఇది సాధ్యమవుతుందంటావా? లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ శ్రీ. ఏం జరిగినా సరే మనం ఫేస్ చేయడానికి ప్రిపేర్డ్గా ఉండాలి. ఓవర్ థింకింగ్ చేయకు, రెస్ట్ తీసుకో. అత్తయ్యకి వీణ గురించి తెలిసి కూడా చెప్పట్లేదు. మరెలా వీణను ఫైండ్ అవుట్ చేయాలి? ఎస్, కార్తీక్కి వీణ డీటెయిల్స్ తెలిసే ఛాన్స్ ఉంది. తన్నడిగి తెలుసుకోవాలి. ఏంట్రా ఇది? చూసారా డాడ్? చూసారా డాడ్ వాడు ఎలా మాట్లాడుతున్నాడు? ఈ సరస్వతి భార్యల ఇంటి పనులు చేసుకోకుండా ఆస్తి తన పేరు మీద ఉండేసరికి పెత్తనాలు చేయాలని చూస్తుంది. ఇప్పుడు తనలో పొగరు అహంకారం రెండూ చేరాయి. అందుకే నన్ను కమాండ్ చేస్తూ కండిషన్ పెట్టింది. ఆ కండిషన్లో నీ ఫెయిల్ అయితే ఆస్తి మొత్తం వీణ పేరు మీద రాస్తానని బ్లాక్మెయిల్ చేస్తుందా? నేనాడుతున్న నాటకాన్ని పిచ్చి పార్వతి నమ్ముతుంది. దాని నుంచి అన్ని న్యూస్లు నీకు చేరతాయని నాకు తెలుసు. నువ్వు మాస్టర్ అయితే నేను రింగ్ మాస్టర్ని సరస్వతి. నువ్వు ఆస్తి వీణ పేరు మీద రాయకముందే
ఆ వీణ ఎక్కడుందో ట్రేస్ చేసి ఆ వీణను లేపేసి నా ఆస్తిని, అది నా ఇంటి కోడలుగా రాకుండా నా ఇంటి పరువుని కాపాడుకుంటాను. ఇన్ఫర్మేషన్ తెలిసిందా? ఎస్ సార్. మేడం గారి నెంబర్ కాల్స్ అన్ని ట్రాక్ చేస్తే మేడం గారు కాల్ చేసిన నెంబర్స్ అన్ని శాంతమ్మ ఇంటి ఏరియా నుంచే వచ్చాయి సార్. ఖచ్చితంగా వీణ కూడా శాంతమ్మ ఇంట్లోనే ఉండుంటుంది సార్. అరే మేనేజర్, అది ఆర్డినరీ ఉమెన్ కాదురా, ఎక్స్ట్రాడినరీ ఉమెన్. అంత ఈజీగా శాంతం ఇంట్లో వీణని దాచదు. ఏదో సీక్రెట్ ప్లేస్లో దాచిపెట్టుంటుంది. ఆ ప్లేస్ ఎక్కడో రేపే కనిపెడతాను. రేపు కలవాలి. వద్దు శాంతమ్మ, ముందు మాట్లాడాలనిపిస్తుంది, ఆ తర్వాత చూడాలని ఆశ కలుగుతుంది. ఇప్పుడు వేణున్న పరిస్థితుల్లో అది ఏమాత్రం మంచిది కాదు. ప్లీజ్, ఎందుకు వద్దంటున్నానో అర్థం చేసుకో. మానసికంగా డిస్టర్బ్ అయిన వీణ కోలుకోవడానికి కొంచెం టైం పడుతుంది. కాసేపట్లో పెళ్లి పెట్టుకుని ఏ ఆడపిల్లైనా ఇంట్లోంచి ఎందుకు వెళ్ళిపోతుంది? అంటే వీణెక్కడుందో నీకు తెలుసా సరస్వతి? తెలుసు తెలుసు తెలుసు. వీణ నాతో ఆ ఇంట్లో తనకొచ్చే ముప్పు గురించి చెప్పుకుంది. అమ్మ. కార్తిక్, నేను ఒక మాట అడగాలని ఫోన్ చేస్తున్నాను. వీణ ఎక్కడుందో తెలిస్తే నాకైనా చెప్పరా? అమ్మా, అంటే నువ్వు ఫోన్ చేసింది నా కోసం కాదన్నమాట. నీ కొడుకు ఎలా ఉన్నాడు, ఎదురు దెబ్బలతో ఎంత గాయపడ్డాడో అని ఓదార్చడానికి కాదన్నమాట. బాగుందమ్మా, చాలా బాగుంది. ఆ ఇంటికి వెళ్ళిపోయాక నువ్వు పూర్తిగా మారిపోయావు కదమ్మా. కార్తిక్, అంత మాట అనకరా. పరిస్థితులకి నేను తలొంచాను. ఏంటమ్మా పరిస్థితులు? ఈ లోకంలో మార్పు లేనిది తల్లి ప్రేమ ఒక్కటే అంటారు. కానీ నువ్వు ఒక్కసారి కూడా కనీసం నన్ను తలుచుకొని ఉండవు. ఆఫ్టర్ ఆల్ నేనేమైపోతే నీకేంటి? ది గ్రేట్ లోక్నాథ్ గారి కుటుంబం ఇప్పుడు నీది. నేనొక్కని లేకపోతేనే అక్కడ నీకు 2 కొడుకులున్నారుగా. వద్దురా, వద్దు. నీ మాటలతో నా మనసుని చిత్రవద చెయ్యొద్దు. వీణ ఎక్కడుందో తెలిస్తే తప్ప ఈ సమస్యకి పరిష్కారం దొరకదు. అందుకే అడిగాను తప్ప. నీ మీద ప్రేమ లేక కాదురా అంటావు, అంతేగా? నా కలల్ని ఆశల్ని ఒక్కసారిగా కూల్చేసిన ఆ దుర్మార్గుడు రిషికే వీణనిచ్చి పెళ్లి చేస్తాను అంటావు.
నీలాంటి గొప్ప అమ్మ నాకు మాత్రమే దొరకడం నా అదృష్టం కదూ. కార్తిక్, నీ బాధని నేను అర్థం చేసుకోగలిగిన ఆ దేవుడు రాసిన రాతని మార్చలేను కదరా. ప్రశాంతంగా ఉన్న వీణ జీవితంలోకి రిషి ఓ తుఫానులో దూసుకొచ్చాడు. తన బ్రతుకునే బుగ్గిపాలు చేశాడు. అలాంటప్పుడు మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళిద్దరికీ పెళ్లి జరగాలి కదరా. అమ్మా, ఒక్క మాట అడుగుతాను, సూటిగా జవాబు చెప్పు. రిషిని పెళ్లి చేసుకుంటే మాత్రం వీణ బతుకు చక్కబడుతుందా? జరిగిన దారుణాన్ని మరిచిపోయి ఆ రాక్షసుడితో కాపురం చేయగలుగుతుందా? నీ ప్రశ్నకి నేను కాదురా, కాలమే సమాధానం చెప్తుంది. కానీ ఒక్క మాట గుర్తుంచుకో, పెళ్ళంటేనే ఒక సర్దుబాటు. ఏ ఆడదైనా పరిస్థితుల్ని బట్టి జీవితంలో రాజీ పడటానికే ప్రయత్నిస్తుంది. అదంతా వదిలే. సరస్వతి అక్క నేను ఎంత అడిగినా చెప్పడం లేదు. అక్కడే ఉన్నవాడివి, కనీసం నీకైనా తెలిసేమో అన్న ఆశతో అడుగుతున్నాను. లేదమ్మా, వీణ గురించి నేను కూడా చాలాసార్లు అడిగాను. కలిసే అవకాశం లేకపోయినా కనీసం ఒక్కసారి ఫోన్లో అయినా మాట్లాడించమన్నాను. కానీ వద్దు అని ఖచ్చితంగా చెప్పేసింది. అర్థమైందిరా. ఇప్పుడు అక్క ఎవరిని నమ్మే స్థితిలో లేదు. తన ఆలోచన మంచిదే, అయినా అందరి దృష్టిలో చెడ్డదానిగా మిగిలిపోతోంది. అదే నా బాధ. అమ్మా, సరే, వీణ గురించి తెలిస్తే మాత్రం వెంటనే నాతో చెప్పు. సరేనమ్మా, నాకు తెలిస్తే నీకు తప్పకుండా చెప్తాను. నీ మీదొట్టు. మీరు వీణ వచ్చే లోపల మారకపోతే నా భర్త, నా రెండో కొడుకు ఇద్దరు జైల్లో ఉంటారు. రెండు కత్తులు ఒకే వరలో ఉండలేవు అన్నట్టు ఇద్దరు తెలివైన వాళ్ళు ఒకే ప్లేస్లో ఉండలేరు సరస్వతి. మనిద్దరం తెలివైన వాళ్ళమే, అందుకే దూరంగా ఉండాల్సి వస్తుంది. వీణని అడ్డు తప్పించాలని నేను చూస్తుంటే ఆ అడ్డు అలాగే ఉంచి మమ్మల్ని మార్చాలని నువ్వు చూస్తున్నావు. దిస్ ఈజ్ రాంగ్. ఎస్, ఆ వీణని ఏ మూల దాచిపెట్టినా సరే ఈ లోక్నాథ్ కంటికి కనబడాల్సిందే, నా చేతిలో చావాల్సిందే. నేనిచ్చే ట్విస్ట్కి నువ్వు విలవిలలాడాల్సిందే. నమస్తే సార్. నమస్తే. కలవాలన్నారు, దేని గురించి సార్? ఆ రోజు మిస్ అయిన టార్గెట్ వీడితో కంప్లీట్ చేద్దాం. మూడో కంటికి తెలియకుండా ఒక పని కంప్లీట్ చేయాలి. 100% కంప్లీట్ చేస్తాను సార్. తప్పకుండా డీటెయిల్స్ చెప్పండి. నీ ఫోన్కి 2 ఫొటోస్ పంపించాను చూడు. ఓకే సార్, పని పూర్తయిన తర్వాత మీకు ఫోన్ చేస్తాను. గుర్తుపెట్టుకో, మొదటి లేడీ పేరు సరస్వతి. తను చాలా డేంజర్.
మనిషి నీడని చూసి వాడి క్యారెక్టర్ ఏంటో చెప్పగలిగే కెపాసిటీ ఉన్న మనిషి. రెండో ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు వీణ. తనే మన టార్గెట్. తనని దాచిపెట్టిన ప్లేస్ని కనిపెట్టి లేపేయాలి. ఈ దాసు కమిట్ అయిన ఏ పనైనా ఇంతవరకు ఫెయిల్ అవ్వలేదు. ఆ వీణను లేపేస్తాను సార్. ఇది అడ్వాన్స్. పని కంప్లీట్ అయ్యాక నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువ అమౌంట్ ఇస్తాను. ఓకే సార్, వస్తాను. సరస్వతి, నన్నే ఆడించాలని చూస్తావు కదూ? నేనేమన్నా ఇన్నోసెంట్ పుష్పం అనుకున్నావా? లోక్నాథ్, ది వన్ అండ్ ఓన్లీ లోక్నాథ్. నన్నే ఛాలెంజ్ చేసి వార్నింగ్ ఇచ్చావు కదా? ఏంటే 15 రోజుల్లోగా మా బిహేవియర్ మార్చుకోవాలా? ఆ వీణ తిరిగి వచ్చిన తర్వాత సెక్యూరిటీ గార్డ్లాగా దాని వెంట తిరగాల? మేము నిన్ను నమ్మించలేకపోతే జైలుకు పంపిస్తావా? సింహం 2 అడుగులు వెనక్కి వేసిందంటే అది ఓడిపోయినట్టు కాదు. రెట్టించిన పవర్తో మళ్ళీ ముందుకు జంప్ చేయడానికి, దాని పంజాన్ని శత్రువు గుండెల్లో బలంగా దించటానికి. ఆ వీణ విషయంలో సింహం, లోక్నాథ్ 2 ఒకటే. దెబ్బ కొట్టే టైం కోసం వెయిట్ చేస్తున్నా. నువ్వు నాకు కరెక్ట్ టైంలో దొరికావు సరస్వతి. ఇప్పుడు వీణ నీ హ్యాండ్ ఓవర్లో ఉంది కాబట్టి దానికి ఏం జరిగిన నీదే బాధ్యత. అంటే వీణ చనిపోయినా నువ్వే చంపినట్టు లెక్క. సో చేతికి మట్టండకుండా వీణ పీడను వదిలించుకుంటా. అది చస్తే నేరం నీ మీదకొస్తుంది, మా ఇంటికి పండగొస్తుంది. దెబ్బ అదుర్సు కదూ సరస్వతి? డ్రైవర్, ఒకసారి కారు ఆపు. డౌటేం లేదు, ఈ చావు తెలివితేటలు ఆయన గారివే. డ్రైవర్, కార్ స్టార్ట్ చేయి. జనరల్గా నేను ఏమైనా అనుకుంటా కదరా, అంటే మైండ్కి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే. కాదరా, అది అయ్యేంత వరకు నువ్వు జనాల్ని కాబట్టి జరుగుతుంది.